సామాన్యంగా ఒక్కసారి అబార్షన్ అయ్యాక నెక్స్ట్ టైం హెల్దీగా ప్రెగ్నెన్సీ రావడానికి 95% ఛాన్స్ ఉంటుంది. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ఎటువంటి ఎక్స్ట్రా ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు. యూజువలీ ఒకసారి అబార్షన్ అయ్యాక 3 to 6 months గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయమని చెప్తాము. అప్పుడు వాళ్ళు జస్ట్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అనేది వాడాలి. అండ్ రెగ్యులర్ గా హస్బెండ్ వైఫ్ కలిస్తే ప్రెగ్నెన్సీ రావడానికి కానీ హెల్దీగా బేబీ పుట్టడానికి కానీ 95% ఛాన్స్ ఉంటుంది. బట్ ఇదే 2-3 times రిపీట్ అవుతాయి అబార్షన్స్, డెఫినెట్లీ మళ్ళీ ఇంకొకసారి కూడా అబార్షన్ రిపీట్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు వీళ్ళకి అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. 3D అల్ట్రాసౌండ్ స్కాన్ చేయాలి. హస్బెండ్ వైఫ్ కి క్యారియోటైపింగ్ అని అంటాం, జెనెటిక్ టెస్టింగ్ చేయాలి. థైరాయిడ్ టెస్ట్, షుగర్స్ నార్మల్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా మనం స్క్రీన్ చేసుకోవాలి. మనకు ఏదన్నా ప్రాబ్లం బయటపడితే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. కానీ రిపీటెడ్ అబార్షన్స్ అయిన వాళ్ళల్లో 60% ఆఫ్ ద టైమ్స్ మనకి ఎటువంటి కారణం అనేది కనిపించదు. ఇలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ట్రీట్మెంట్ ఇచ్చి ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి కొన్ని అడిషనల్ మెడికేషన్స్ అండ్ ఎక్స్ట్రా ప్రికాషన్స్ అండ్ కేర్ తీసుకుంటాము. ఒకవేళ గనక మళ్ళీ అబార్ట్ అవుతే మనకి ఏదైతే ప్రెగ్నెన్సీకి సంబంధించిన టిష్యూ ఉందో దాన్ని కూడా టెస్టింగ్ కి పంపించి జెనెటిక్ అనాలిసిస్ అనేది చేయించుకోవచ్చు. జెనెటిక్ అనాలిసిస్ లో ఏదైనా ప్రాబ్లం ఉంది అని మనం కనిపెడితే అప్పుడు నెక్స్ట్ సైకిల్లో IVF చేసి టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా ఫామ్ అయిన ఎంబ్రియోస్ ని మనం టెస్టింగ్ చేసి, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేసి నార్మల్ గా ఉన్న ఎంబ్రియోని సెలెక్ట్ చేసి పెట్టగలం.